రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ విడిపోతా ఉన్నాయి విచ్చలవిడిగా అన్నట్టుగా ఒక ప్రచారం అయితే ఉంది. దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి, అసలు అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయంటే? మీరు పిసిసి అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్, వారిని అడిగితే వారు జవాబు చెప్తారు. మీరు సీనియర్ నేతలు ఉన్నారు సార్, అనేక విషయాలు కూడా మీకు అంశాలు మీ దగ్గరికి వచ్చే ఉంటాయి. మీ విషయం కూడా తెరపైకి వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ జూనియర్ ఏమి ఉండదు. పదవులు రావడంలో సీనియారిటీతోనే ఉండదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి ఉన్నాను. రాజకీయం నా జీవితం కాదు. జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చినాను. పార్టీలో పదవులు ఉంటాయా ఊడతాయా నాకు పరిగణలోకి ఉండదు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు వాళ్ళు అనుకోవచ్చు కొందరికి అన్యాయం జరుగుతుందని. ఏమైనా జరిగినప్పుడు కరెక్షన్ చేయాలంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి. మేము అధికార పార్టీ సభ్యులము, అధికారంలో లేము. పార్టీ పరంగా సవరణ చేయాలంటే పార్టీ అధ్యక్షుడు, ఇన్ఛార్జ్, తర్వాత పార్టీ హైకమాండ్ చేయాలి. ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలి. మీరు అడిగే ప్రశ్నలకు జవాబు, ఎవరైతే మీకు లేవనెత్తుతున్నారో అన్యాయం జరుగుతుందని, ఆ అన్యాయం కరెక్ట్ చేయాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గరికి వెళ్తే అప్పుడు సరైన సమాధానం. పార్టీ అధ్యక్ష పదవిని మారిస్తే 100 సీట్లు గెలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి గారిని పిసిసిని చేస్తే 100 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారు. దాని గురించి నేను కోమటిరెడ్డి గారు పిఏని కాదు, లేక ఆయన స్పోక్స్మెన్ కాదు. కోమటిరెడ్డి ఏమైనా మాట్లాడితే దాన్ని సవరణ కానీ సవరించుకోవడం కానీ చెప్పాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాలి. లేక పదవి ఆశిస్తున్న మా జగ్గన్న మాట్లాడాలి. ఆ పదవిలో ఉన్న వ్యక్తి సోదరుడు మహేష్ గౌడ్ అన్న మాట్లాడాలి. వాళ్ళ ముగ్గు నడకుండా నన్ను చెందుకు అడుగుతున్నావే. సీనియర్ అది ప్రశ్నించే వాళ్ళకి చెప్పవయ్యా, నన్ను అడుగుతావు. జాతీయ స్థాయిలో చాలా జరుగుతున్నాయి, యుద్ధం నడుస్తూ ఉంది. నేను ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్మెన్. మీరు జర్నలిస్ట్ ఎదగాలనంటే కాపీ కొట్టడం మానుకోండి, సొంతంగా ప్రశ్నించడం నేర్చుకోండి. ఒక సోదరుడిగా, న్యాయశాస్త్రం తెలిసిన వ్యక్తిగా, పార్లమెంట్ సభ్యుడిగా చెప్తున్నాను. మీరు ఒక జాతీయ స్థాయి రిపోర్టర్ కావాలనంటే మీరు కూడా ప్రశ్నించడం కూడా మానుకోవాలి, ప్రశ్న నేర్చుకోండి. ఇవాళ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో సంక్షోభం ఏర్పడింది, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. యుద్ధం యొక్క ప్రభావం మన దేశం పైన పడుతుంది. లక్షలాది మంది మన భారతీయులు ఈ గల్ఫ్ కంట్రీస్ నివసిస్తున్నారు. వాళ్ళ జీవితాలకు అడగకుండా మీరు ఎంతసేపు కోమటిరెడ్డి మాట్లాడిందంట, ఇంకోరు మాట్లాడిందంట, సీనియర్ అసంతృప్తి అంట, ఇదా మీరు అడిగే ప్రశ్న? ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడగండి అయ్యా. నేను వచ్చి మీకు చెప్పలే కదా, నేనేమైనా నేర్చుకుంటూ కనపడ్డాను. అందరూ అంటారు ఎర్రపుర్రగా బాగానే ఉన్నామంటున్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ఇట్లాగానే ఉన్నా. నా వెయిట్ కూడా పెరిగినట్టుంది. ఇంకా పదవి అయిన వాళ్ళు కొందరు ముఖాలు కనపడుతుంటాయి, వీడిపోయినట్టు, వాడిపోయిన పూలా కనపడుతుంది. నేను అట్లా కనబడుతున్నాను కదా. మీకెందుకు బాధ, నాకు లేనిది. సో అంటే ఉద్యమకారుల మీద కమిటీ ఏర్పాటు చేస్తామని ఒక చర్చ జరిగింది సార్. ఎవరు చెప్పారు? ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా, తెలంగాణ ఉద్యమకారులు చెప్తే అది మీలాగే న్యూస్ లో చూసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర ఉద్యమకారుల మీటింగ్ జరిగినట్టు. నన్ను అందరూ ఉద్యమకారుడు అంటారు, నన్ను అయితే పిలవలేదు, నేను మాట్లాడలేదు. అది పిలిచిన వాళ్ళని పోయిన వాళ్ళని అడగండి. అంటే మా బాధ ఏంటంటే మీలాంటి వాళ్ళకి, సీనియర్లకి అన్యాయం జరుగుతా ఉంది. మీరైనా దాని మీద ఏమైనా స్పందిస్తారేమో అన్న పైన మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అన్యాయం జరుగుతుంది అనుకున్నందుకు సంతోషం. అన్యాయం చేసిన వాళ్ళు పోయి అడగండి. అంటే మీరు భావిస్తున్నారంటే మా భావన అన్యాయం జరుగుతుందని మాకు అనిపిస్తా ఉంది. మీ లోపల అది ఆ భావన ఉందా లేదా? నా ముఖంలో కనబడుతుందా? రంగే లేదు. రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేస్తాను, నాకు మిగతా వాళ్ళతో పరిస్థితి లెక్క ఉండదు. ఇంకోటి జాతీయ రాజకీయాలు అన్నారు. జాతీయ రాజకీయాలలో కూడా మోడీ ఎప్పటికప్పుడు కూడా ఏవైతే విపత్తు ఉందో దాని గురించి చర్చ జరుగుతూ ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు వెల్లడిస్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా, భారతదేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటారు. ఒక కాంగ్రెస్ లీడర్ గా మీరేం చెప్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సూచన, నేను కూడా 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నాను. దేశ విపత్తు పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ప్రధాన ప్రతిపక్షం అఖిల పక్ష పార్టీలతోటి సమావేశం ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు ఒక దేశ అధినేతని చంపేయబడితే కనీసము సంతాపం తెలపని వ్యక్తి
ఈ దేశ ప్రధాని. రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం మొదలు పెట్టినాక అప్పుడు ప్రభుత్వం వెళ్ళి సంతాప ప్రకటన చేసింది. ఇవాళ ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ యుద్ధంతో 10 మిలియన్ పైన నివసిస్తున్న భారతీయుల యొక్క భవిష్యత్తు అంధకారంలో ఏర్పడింది. అనధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి 1,95,000 కోట్ల రూపాయలు ఈ దుబాయ్ గల్ఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇంత ధనం అంతా కూడా దుబాయ్కి పారిపోతుంటే ఈ నరేంద్ర మోదీ గారు చేస్తున్నది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు తన మంత్రివర్గ శాసకులతోటి మీటింగ్ కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకులని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పిలిచి దేశం యొక్క ఎదుర్కొంటున్న విపత్తు పరిస్థితుల గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కార్గిల్ వారు జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్న సోనియా గాంధీ గారు ఐ విల్ సపోర్ట్ మై ప్రైమ్ మినిస్టర్ అని చెప్పింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో కానీ సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ తోటి కానీ ఎక్స్పర్ట్స్తో చర్చించకుండా నరేంద్ర మోదీ గారు పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు. ఇవాళ సామాన్యుడు తోడుకొని ధనవంతుల వరకు కూడా గ్యాస్ ధరలు పెరగడంతో, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పరోక్షంగా దేశ ప్రజల పైన లక్షలాది కోట్ల రూపాయలు ప్రభావం పడుతూ ఉంది. 47 లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో ఈ వారం రోజులు నష్టపోవడం జరిగినది. కోవిడ్ తర్వాత అత్యంత నష్టపోయింది ఇప్పుడే జరుగుతూ ఉంది. ఇంతమంది యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు అత్యంత ఆక్షేపణీయం. సరే నిర్ణయాలు తీసుకోవట్లేదు, సమర్థంగా ప్రధానమంత్రి బాధ్యతలు నెరవేర్చట్లేదు. అంటే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించట్లేదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. భారతీయ జూటా పార్టీ నాయకులకు జూట్ మాట్లాడడం తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారిని మాట్లాడకుండానే స్పీకర్ గారు ప్రవర్తన చేస్తే స్పీకర్కి వ్యతిరేకంగానే డిస్క్వాలిఫైకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన తీసేదని చర్చ కూడా జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు కోవిడ్ పైన మాట్లాడినాడు. కోవిడ్ డబ్బాలు కొడితే, ఊదితే, దీపాలు వెలిగిస్తే పోతుందని ప్రగల్భాలు పలికింది నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ఉన్నప్పుడున్న ముఖ్యమంత్రి తుఫ్ అంటే పోతుంది, ఈ ఎండకు దోమలు దస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. రాహుల్ గాంధీ గారు పదే పదే ఈ వార్ రాబోతున్నది, దీని ప్రభావం దేశ ప్రజలపైన ఉంటుందని చెప్పినాడు. గ్యాస్ నిక్షేపాలు పెంచుకోమని కూడా చెప్పినాడు. పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చినాడు. అతనికి జవాబు చెప్పలేకనే ఈ బీజేపీ పార్టీ ఒక తప్పు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పనిచేస్తురా లేదా దేశ ప్రజలకు తెలుసు. ఆయన లేవనెత్తిన అంశాలపైన జవాబు చెప్పండి బీజేపీ పార్టీ నాయకులు. ఇక్కడ ఇవాళ చూసిన ఇక్కడ బీజేపీ పార్టీలో అసెంబ్లీ ముట్టడి చేస్తున్నట్టుగా విన్నారు. అసెంబ్లీలో 8 మంది ఉన్నారు అంటే దద్దమల బీజేపీ ఎమ్మెల్యేలు ఆ మాత్రం తెలివి లేదా? అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీ ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని అడగండి. ఇంక్లూడింగ్ మూసి దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఏం చెప్పినాడు? ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తూ అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలు కానీ తగు సూచనలు ఇవ్వచ్చు. ఇది మూసి రిజర్వేషన్ దాంట్లో బ్లూ ప్రింట్ ఏమి లేదు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చని చెప్పినాడు. అది చెప్పకుండా, చర్చలో పాల్గొనకుండా, అసెంబ్లీ పాల్గొనకుండా ముట్టడి ప్రయత్నం అని అంటే ఇది మభ్యపెట్టే ప్రయత్నం, డ్రామాలు చేసే ప్రయత్నం. అమిత్ షా గారు చెప్పినాడు బీహార్ ఎలక్షన్స్లో ఒకసారి, బీజేపీ పార్టీ అంటేనే మేము జుమ్లా వాదనలు హామీలు ఇస్తామని చెప్పాడు.